ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఎంవీఆర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. చూడండి, ఇప్పుడు త్రిభాషా సూత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుస్తుంది. ఈనాటి చూడు ఈనాటి పాఠశాల వ్యవస్థ ఈనాటి పాఠశాల వ్యవస్థ రూపొందడానికి పూర్వం అభ్యాసకులు కేవలం సంస్కృతాన్ని లేదా మరేదైనా రాజభాషను అభ్యసించేవారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉన్న పాఠశాలలు రూపొందడానికి పూర్వం అభ్యాసకులు ఏం చేశారు? సంస్కృతము లేదా మరేదైనా రాజభాషను అభ్యసించేవారని చరిత్రలో మనకి ఆధారాలు అనేవి ఉన్నాయన్నమాట. ప్రాచీన కాలంలో నిత్య వ్యవహారానికి అవసరమైన భాషా రూపాన్ని ఇంటి వద్దనో లేదా వీధి బల్లలోనో పండితుల వద్దనో నేర్పిన తరువాత రాజశ్రమం పొందిన గురుకులాల్లో ప్రత్యేక భాష అధ్యయనాన్ని కొనసాగించారనమాట. అప్పట్లో ఇలా చాలా సంవత్సరాలు కేవలం ఒక భాషనే అధ్యయనంగా అలవాటు చేసుకుని ఉండేది. ఓకేనా? చూడు, స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఆంగ్లేయులు పరిపాలన కాలంలో మాతృభాషగా ఆంగ్లము, ద్వితీయ భాషగా ప్రాంతీయ భాషను బోధించడం జరిగింది. స్వతంత్రానికి పూర్వం ప్రథమ భాషగా ఏదున్నది? ఇంపార్టెంట్. ఏదున్నది? ఆంగ్ల భాష. ద్వితీయ భాషగా ఏదున్నది? మన మాతృభాష అనేది ఉంది. కార్యాలయంలో అధికార భాషగా ఏదుండేది? ఆంగ్లం అనేది అప్పట్లో ఉండేది. ఓకేనా? నెక్స్ట్, స్వతంత్రోద్యమం ప్రభావం వల్ల జాతీయ అభిమానం ఇముడించిన కారణంగా మాతృభాష అధ్యయనానికి ప్రాధాన్యత అనేది పెరగడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రోద్యమ ప్రభావం వల్ల అందరికీ జాతీయ అభిమానం అనేది పెరిగి దానివల్ల ఏం జరిగింది? మాతృభాష అధ్యయనానికి ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా జాతీయ సమైక్యతను సాధించి స్వతంత్రం ఉద్యమాన్ని ఏకతాటిపై నడపడానికి ఇంగ్లీష్ భాషా స్థానంలో ఒక భాష ఉండాలనే ధ్యేయంతో స్వతంత్ర ఉద్యమాన్ని ఏకతాటిపై నడవడానికి ఇంగ్లీషు భాషా స్థానంలో ఒక భాష ఉండాలనే ధ్యేయంతో జాతీయ నాయకులు ఏ భాషను చేశారన్న? హిందీ భాషను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1937లో మొదటిసారి కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాధికారాన్ని పంచుకున్న జాతీయ నాయకులు పాఠశాలలో హిందీ భాషను ప్రవేశపెట్టి ఆ భాషను జాతీయ భాషగా గౌరవ స్థానాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. ఈ కారణం వల్లనే పాఠశాలలో 3 భాషల బోధనకు వేయాలనుకున్నది. చూసావా, జాతీయోద్యమ కాలంలోనే మన భాష అనేది జాతీయతను కలిపి అందరినీ కలవడానికి హిందీ భాషను మన వాళ్ళు ప్రోత్సహించడం జరిగిందనమాట. చూద్దాం నెక్స్ట్. ఓకేనా? విద్యాభ్యాసనానికి భాషా అభ్యసనం అనేది తప్పనిసరైంది. భాషా జ్ఞానం ఏదో ఒక విషయం ఆధారంగా లేకుండా పొందడం సాధ్యం కాదు. భాషా జ్ఞానం అనేది ఏదో ఒక విషయం ఆధారంగా లేకుండా పొందడం అనేది సాధ్యం కాదు. భాషా విషయం పరస్పర ఆధారితాలు. చరిత్ర, భూగోళం, విజ్ఞాన శాస్త్రం, కళలు, సాహిత్యం మొదలైనవి వివిధ జ్ఞాన శాఖలు. మరొకటి విశిష్టమైన శబ్దజాలముతో విలక్షణమైన వాక్య నిర్మాణంతోనూ విద్యార్థి భాషా జ్ఞానాన్ని కలుగజేస్తాయి. చూసారా, చరిత్ర, భూగోళం, విజ్ఞాన శాస్త్రం, కళలు, సాహిత్యం మొదలైనవి వివిధ జ్ఞాన శాఖలుగా ఒక్కొక్కటి విశిష్టమైన శబ్దజాలంతో విలక్షణమైన వ్యాకరణ నిర్మాణంతో విద్యార్థికి భాషా జ్ఞానాన్ని కలుగజేయడం అనేది చేస్తాయన్నమాట. విద్యార్థి వివిధ విద్యా దశల్లో సమగ్రమైన విద్య గడించడానికి కేవలం ఒక భాష చాలదును. విధిగా 2-3 భాషలను నేర్వవలసిందిగా కోరడం జరుగుతుంది. ఓకేనా? ఈ 2 భాషలు చూడు, ఈ రెండు 3 ఏవి అనే ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహనను జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని ఒక భాషా విధానాన్ని రూపొందించడం జరిగింది. ఏది? కేంద్ర ప్రభుత్వం. దీనిలో మొదటి భాషగా ప్రాంతీయ భాష అనేది మాతృభాష, రెండవ భాషగా ఏది? జాతీయ భాష అయిన హిందీ, మూడవదిగా ఏది పెట్టారు? ఆంగ్ల భాష. దీన్నే త్రిభాషీ సూత్రంగా పేర్కొనడం జరిగింది.
ఏమన్నా దీనిని త్రిభాష సూత్రంగా చెప్పడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ఎవరు? జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన ప్రాతిపాదిక విద్యా విధానంలో కూడా మాతృభాషకు ప్రథమ స్థానము, హిందీకి ద్వితీయ స్థానము ఇచ్చాడు. మాతృభాషకు ప్రథమ స్థానం ఇచ్చి హిందీకి ద్వితీయ స్థానం అనేది ఇచ్చాడు. ఎవరు? ప్రాతిపాదిక విద్యా విధానం 1937. ఎవరు? మన గాంధీజీ. బేసిక్ ఎడ్యుకేషన్. ఓకేనా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు చూడి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత 1956లో కేంద్ర ప్రభుత్వం 1956లో కేంద్ర ప్రభుత్వం విద్యా సలహం చూడి దేన్ని క్యాబ్ చూడి కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం క్యాబ్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ఏ సూత్రాన్ని ప్రతిపాదించింది? త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది సార్? ఏం జరిగింది మేడం? చూడండి 1960 చాలా ఇంపార్టెంట్. మనకి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరైనా అడుగుతారు. చాలా సార్లు వచ్చింది మనకి మెథడాలజీలో, తెలుగు మెథడాలజీలో ఈ బిట్టి చాలా సార్లు వచ్చింది. ఏది? క్యాబ్ అనమాట. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం అనమాట. ఓకేనా. 1961లో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలని అంగీకరించడం జరిగింది. ఓకేనా. అన్ని రాష్ట్రాలకు అంగీకరించింది. 1964 చూడు 1961లో ఏం జరిగింది? రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఒక తాటికి తెచ్చి ఒక చోటికి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి. ఓకేనా. 1964-66 ఏదినన్నా కొఠారి కమిషన్. ఈ సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కొఠారి విద్యా కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించింది. చూడి వాడు రేపు పొద్దున అడిగితే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించిన కమిషన్ ఎదురని అడిగినారనుకో ఏది చెప్పాలి మనము? కొఠారి కమిషన్ అని చెప్పాలి. కానీ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినది ఏది అని అడిగితే క్యాబ్ కేంద్ర విద్యా సలహా సంఘం 1956 గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపాదించింది క్యాబ్. మనకి బాగా సూచించిన కమిషన్ అడిగితే కొఠారి కమిషన్ అనేది చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు జరిగింది? 1961లో జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా విధిగా 3 భాషలు నేర్చుకున్నప్పుడు హిందీ ప్రాంత రాష్ట్రాలు మాతృభాషగా హిందీని, జాతీయ భాషగా కూడా హిందీ కాబట్టి చూడు వాళ్ళకి మాతృభాష జాతీయ భాష కూడా హిందీ ఉంటుంది కాబట్టి మరొకటి ఇంగ్లీష్ నేర్చుకుంటే 2 భాషలు మాత్రమే నేర్చుకున్నట్లు ఉంటుంది. చూసావా ఎంత అన్యాయమో? దానికి మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా. అయితే హిందీని మాతృభాషగా ప్రథమ భాషగా అభ్యసించేవారు విధిగా ఒక దక్షిణాది భాషను అభ్యసించాలని నిర్దేశించడం జరిగింది. చూడి నార్త్ ఇండియన్స్కి ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకి హిందీనే మాతృభాషగా ఉంటుంది, అదే జాతీయ భాషగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేయాలంటే మీరేమో 2 భాషలు నేర్చుకుంటే చాలులే అని చెప్పేసి అనుకుంటే తప్పు నాన్న. మీరు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏదో ఒక భాషను నేర్చుకోవాలనేసి చెప్పడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల వారు రాష్ట్రాల వారు మాతృభాష, జాతీయ భాష, ఇంగ్లీష్ భాష మొత్తం 3 భాషలు నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. ఈ అసమానతలు తొలగించడానికి అన్ని ప్రాంతాల వారు విధిగా 3 భాషలు నేర్చుకోవాలనే దృక్పథంతో రూపొందించినదే త్రిభాషా సూత్రం. ఓకేనా. ఇది చూద్దాం. ఈ త్రిభాషా విధానం ప్రకారం ప్రథమ భాషగా మాతృభాష, ద్వితీయ భాషగా జాతీయ భాష హిందీ, తృతీయ భాషగా ఆంగ్లంను అభ్యసించాలి. హిందీ మాతృభాషగా ఉన్నవారు ఫస్ట్ హిందీని, తర్వాత ఆంగ్లంను, ఒక దేశీయ దక్షిణాది భాషలలో నచ్చిన దానిని ఒకటి నేర్చుకోవాలి. ఎవరు? నార్త్ ఇండియన్స్ అనమాట. ఈ త్రిభాషా సూత్రాన్ని చాలా ఇంపార్టెంట్. ఈ త్రిభాషా సూత్రాన్ని ఆంధ్ర, హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి. ఏదైనా ఆంధ్ర, హర్యానా లాంటి మేడం? ఆంధ్ర మరియు హర్యానా లాంటి రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి. ఇక హిందీ ప్రాంతాల వారు హిందీయేతర భాషలు నేర్చుకున్నంత కాలం ఈ త్రిభాషా సూత్రం విఫలమైనట్లే అని భావించాలి. హిందీ ప్రాంతాల వారు హిందీయేతర భాషలు నేర్చుకోనంత కాలం అంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోరు వారు. ఓకేనా. నేర్చుకుంటేనే కదా, నేర్చుకోకపోతే ఇది విఫలమైనట్లే. హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోవడానికి విముఖులైనప్పటికీ త్రిభాషా సూత్రాన్ని విఘాతం కలుగుతుంది. వాళ్ళు అక్కడ నేర్చుకోవడం లేదు. త్రిభాషా సూత్రానికి అవరోధాలు చూద్దాం. త్రిభాషా సూత్రానికి అవరోధాలు త్రిభాషా సూత్రం అనుసరించడంలో కింద పేర్కొన్న కొన్ని అవరోధాలు అనేవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ప్రభుత్వాలు బాధ్యత వహించకపోవడం. ప్రభుత్వాలు అనేది గవర్నమెంట్స్ ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందడం. విద్యార్థులు 3 భాషలు నేర్వడం కష్టమని భావించడం. ఇప్పుడున్న
విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవడం చాలా కష్టం అని భావించడమంట. హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడం. చూడు, హిందీ నార్త్ ఇండియన్స్ దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడం అనేది. కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు జాతీయ భాష ఆవశ్యకతను గుర్తించకపోవడం. చూడు, కొన్ని దక్షిణాది మన సౌత్ ఇండియన్స్ ఏం చేస్తున్నారు, జాతీయ భాష హిందీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించకపోవడం అనేది జరుగుతుంది. త్రిభాషా సూత్రంకు అమలు. చూడు, అమలుకు సూచనలు ఏం చేయాలంటే త్రిభాషా సూత్రం అమలుకు కింది చర్యలు అవసరం అవుతాయి అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్రిభాషా సూత్రం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. 2, హిందీ ప్రాంతాల వారు 3వ భాషగా నచ్చిన దక్షిణాది భాషను తప్పకుండా నేర్చుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలన్నీ జాతీయ భాషను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు అది చేస్తే మనం ఇది చేస్తాం అనే టైప్ అనమాట ఇది. చూడి, కానీ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రం ఏదరా అంటే, ఇప్పుడు కూడా ఒప్పుకోని రాష్ట్రం ఏదరా అంటే తమిళనాడు. గుర్తుపెట్టుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది మనకి. ఓకేనా. ఈ త్రిభాషా సూత్రం వల్ల ప్రయోజనాలు. చూడు, ప్రయోజనాలు ఏమున్నాయంటే మాతృభాషను బాగా నేర్చుకోవడం వల్ల విద్యార్థులు ఆనందానుభూతిని కలిగిస్తారు. ఎస్, మాతృభాషలో నేర్చుకోవడం వల్ల అందరికీ ఆనందానుభూతి అనేది కలుగుతుంది. జాతీయ భాష. జాతీయ భాష అయిన హిందీ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు జాతీయ దృక్పథం దేశభక్తి పెరుగుతుంది ఖచ్చితంగా. ఆంగ్ల భాష నేర్చుకోవడం వల్ల అంతర్జాతీయ దృష్టి అనేది పెరుగుతుంది. ఆంగ్ల భాష, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అంతర్జాతీయ దృష్టి అనేది పెరుగుతుంది. దేశ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి తెలుస్తాయి. దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. చూడి, సద్భావన సహజీవనాలు అలవడతాయి. ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల ఆయా భాషల్లో గ్రంథాల్లో చదవడం వల్ల విశేష జ్ఞానాన్ని పొందవచ్చు. 3 భాషలలో అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. స్వదేశీ సంస్కృతితో పాటు విదేశీ సంస్కృతి కూడా బాగా అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచ శాంతి కోరే విద్యార్థులు అంటే ప్రపంచ శాంతిని కోరే విద్యార్థులుగా మనము మలచవచ్చు. పరిశోధన రంగంలో అభివృద్ధి చెందుతుంది. పరిశోధన రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ చూడు, దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి. వర్తక వాణిజ్య రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇది మన యొక్క త్రిభాషా సూత్రం గురించి డీటెయిల్గా. ఓకేనా. ఈజీగానే ఉందా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ ముఖ్యమంత్రుల సమావేశం 1961 ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది 1956 క్యాబ్. మళ్ళీ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నాయి దీంతో చూడండి ఒకసారి. కొఠారి కమిషన్ ఉండాలి. ఇవన్నీ 3 భాషలు ఏవేవి, స్వతంత్రం రాకముందు ఏ భాషలు ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన తర్వాత భాషలు ఏవనేసి మనం బాగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.